హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను తయారు చేసేది పుదీనా నువ్వుల పచ్చడి అండి. పుదీనా అండి 2 కట్టలు తీసుకున్నాను. నువ్వులు 1/2 కప్పు నువ్వులు డ్రై రోస్ట్ చేసుకోవాలి. చేశాను నేను ఇది. పోపు దినుసులు మినపప్పు, ఆవాలు, జీలకర్ర, మిరపకాయ, కరివేపాకు, పచ్చిమిరకాయలు ఎక్కువ తీసుకోవాలండి. 2 మిరపకాయలు తీసుకున్నాను. ఒక 4 టమాటాలు తీసుకున్నాను. నూనె, రుచికి సరిపడా ఉప్పు, పసుపు. అంతేనండి. నేను రోస్ట్ చేసా. ఇప్పుడే కొంచెం నూనె వేసుకుందాం. నాకు తోచినట్టుగా నేను చేస్తున్నాను. అంటే స్టైల్గా అలా చేయాలి అంటే తెలియదు నాకు కూడా. ఏదో నాకు తోచింది నేను చేస్తున్నాను. కొందరు స్టైల్గా లేదనుకుంటున్నారు. ఏంటో స్టైల్ అనేది నాకు తెలియదు. వచ్చినట్టు చేయటమే నాకు తెలుసు. అంతే. ఇంకొంచెం తెల్లబడితే సరిపోతాయండి. ఇది టిఫిన్లోకి, అన్నంలోకి కూడా బాగుంటుంది. వేడి అన్నంలోకి. నువ్వులు కదండి, హెల్దీ ఫుడ్. పుదీనా ఆరోగ్యానికి మంచిదేను. నేను చింతపండు వాడకుండా కొంచెం 4 టమాటాలు వాడుతున్నాను. చింతపండు కావాల్సిన వాళ్ళు చింతపండు వేసుకోవచ్చు, టమాటాలు వదిలేసి. ఇవ్వండి, పచ్చిమిరకాయలు తీసేసాను. మరీ చప్పగా వేగక్కర్లేదు, ఇలా వేగితే సరిపోతాయి. ఇప్పుడు ఇదే ప్యాన్లో పుదీనా వేసేస్తున్నాం. పుదీనా కొంచెం వేగుతున్నాక టమాటాలు వేయాలండి. ఎందుకంటే పుదీనా కొంచెం వేగాలి, బాగుంటుంది. పచ్చివాసన రాకూడదు పుదీనా. ఇలా అన్నది కొంచెం కడిగి ఆరబెట్టుకుంటే, నేను కడిగాను అనుకోండి, కడిగాను. కొంచెం వదలంగానే దీంట్లో టమాటాలు వేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గబెట్టుకున్నాం అనుకోండి. ఈ పచ్చడి చాలా బాగుంటుంది. భార్గవ శర్మ బ్రాహ్మణ వంటలు చెయ్యని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, చేసిన వాళ్ళు చెయ్యకండి. ఇవ్వండి వేగినాయి. దీంట్లో టమాటాలు వేసుకున్నాం. టమాటాలు తక్కువ వేసుకున్న వల్ల నేను చింతపండు వేయకూడదని వేసాను. ఇప్పుడు కొంచెం పసుపు మొత్తం వేసేస్తున్నానండి. రుచికి తప్ప పచ్చడి అంతటికీ వేసేస్తున్నాను. వీటి కలుపుకొని ఒక 2 మినిట్స్ మగ్గబెట్టుకున్నాం అనుకోండి. కొంచెం ఇవన్నీ మగ్గుతున్నాయి. ఒక 2 మినిట్స్ మగ్గబెట్టుకున్నాం. మగ్గబెట్టి చూపిస్తాను. ఇవ్వండి, చాలు. కొత్తిమీర కానీ ఏమి వేయకూడదండి, ఫ్లేవర్ పోతుంది. అది మామూలు పుదీనా ఫ్లేవర్. నువ్వులు పుదీనా కదా 2. ఇది చాలండి. ఈ తడితోనే పచ్చడి చేసుకోవచ్చు. చేసి మీకు చూపిస్తాను. మళ్ళీ పోపు వేసుకోవాలి. చూడండి, పుదీనా నువ్వుల పచ్చడి. ఇప్పుడు పోపు వేసుకుందాం. అదే ప్యాన్లో నూనె వేసాను. ఇది టిఫిన్లోకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుందండి. అది కొంచెం చింతపండు వేసుకొని నువ్వుల్లో అట్లా చేసుకున్నా కూడా బాగుంటుంది. నేను చింతపండు లేకుండా టమాటా వేసాను. చూసుకొని చేసుకోండి, మీకు ఎలా కావాలి అలా. నాకు ఇలా నచ్చింది, మీరు నచ్చితే చేసుకోండి. ఇవన్నీ కరివేపాకు వేస్తున్నాను. రెమ్మ చాలండి, ఎక్కువ ఒక్కలేదు. 2 హెల్దీ ఫుడ్డే కదండి, నువ్వులు పుదీనా. ఇవ్వండి, చాలు వేయడం. స్టవ్ తగ్గించేసాను.
నేను కొంచెం పలచగా చేశాను టిఫిన్లోకి. అన్నంలోకి కావాలంటే గట్టిగా చేసుకోవచ్చు. ఇలా నీళ్ళు ఇదేదాకైనా ఉండొచ్చు, ఇలా అయినా చేయొచ్చండి. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. నాకు ఇలా కావాలని చేశాను. గట్టిగాను చేసుకోవచ్చు, పలచగాను చేసుకోవచ్చు. టమాటాలు వద్దనుకుంటే అది వద్దనుకుంటే పుదీనాను నువ్వులు వేసుకొని చేసుకోవచ్చు. అంతేనండి, పుదీనా నువ్వుల పచ్చడి. మీకు నచ్చితే ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చెయ్యని వాళ్ళు ఉంటే చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు భార్గవ శర్మ బ్రాహ్మణ వంటలు. నమస్తే.